SCN న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. CII సమిట్ నిర్మాణాత్మకంగా ఉంటుంది. ఏపీ సీఎం చంద్రబాబు. తిరుమల జిల్లా పరిధిలో ఎర్రచందనం డిపోని సందర్శిస్తున్న ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. లింగాల PS ముందు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ధర్నా. విశాఖలో ఈ నెల 14-15 తేదీల్లో CII సదస్సు నిర్వహించనున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ఈసారి CII సమిట్ నిర్మాణాత్మకంగా జరుగుతుందని పేర్కొన్నారు. ఇందులో ప్రెజెంటేషన్, ఎగ్జిబిషన్, ఎగ్జిక్యూషన్ ఒప్పందాలు జరుగుతాయన్నారు. మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో చిట్ చాట్ లో ఆయన మాట్లాడారు. Now we are promoting speed of doing business. Once you decide to set up industry, automatically it is our industry. State government will extend all the cooperation forever. This is my commitment. Even yesterday, one day, SIPD, we are able to clear 1,10,000 crores investment. That is how we are attracting in a big way investment. Andhra Pradesh will become in future high-tech industry. You have seen me by earlier commitment towards technology. I started Hyderabad with high-tech city and IT promotion. Today, Hyderabad is the best, most preferred destination for industry and also most livable city. Today we are starting Google data center and artificial intelligence. After America, nearly $15 billion they are spending in Visakhapatnam. Visakhapatnam is going to become next level technology generation, everything for that matter. We have started now space city, drone city, aerospace city, and electronic city, and also quantum valley. In a big way, we are promoting quantum computer. I want to introduce first computer we are going to do it by January 1st by IBM and also TCS. Now we are going within 2 years' time. Quantum computers are going to produce from Amaravati or Andhra Pradesh. That is the order of the day we are moving. And also we are going in a big way for green energy and also green hydrogen. Andhra Pradesh is going to become green hydrogen hub. That also we are working in a big way. So I am very happy all friends are here. తిరుపతి జిల్లాలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించారు. మామండూరు అటవీ ప్రాంతాన్ని సందర్శించి అక్కడ అధికారులతో కలిసి మొక్కలు నాటారు. మంగళంలో ఎర్రచందనం గోదామును పరిశీలించారు. అనంతరం తిరుపతి జిల్లా కలెక్టరేట్లో పవన్ అటవీ అధికారులతో సమీక్ష చేపట్టనున్నారు. లింగాల పోలీస్ స్టేషన్ ముందు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ధర్నాకు దిగారు.
వారం రోజులుగా రైతుల మోటార్ల వైర్లు అపహరణకు గురవుతున్నాయి. గత రాత్రి 25 మంది రైతులు కేబుల్ వైర్లు చోరీ అయ్యాయి. రైతులకు న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ ముందు రైతులతో కలిసి వైఎస్ అవినాష్ రెడ్డి ఆందోళన చేపట్టారు. రైతులకు లక్షలాది రూపాయల నష్టం జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవట్లేదు. వెంటనే నిందితులను పట్టుకొని రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ అవినాష్ రెడ్డి ధర్నాకు దిగారు. ఎస్ఐ గారు రికవర్ చేసి కేబుల్ ఇస్తే సరాసరి, ఎందుకంటే వాళ్ళు మోటార్ పైకి ఎత్తిన్నారు, కేబుల్ అంతా పైన ఉన్నది, మొత్తం దొంగతనం చేసుకొని పోయినారు. ఈ రోజు రాత్రి కల్లా రికవర్ చేయలేని పక్షంలో, ఆ స్క్రాప్ వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయలేని పక్షంలో పొద్దున్నే నాకు ఫోన్ చేయక నేను ఇప్పిస్తా అని చెప్పిన. దాని గురించి వరి కావద్దు. ఇప్పుడు ఆ పంట పాపం మొత్తం పంట అంతా ఎండిపోతుంది. బట్ మిగతా వాళ్ళందరికీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎస్ఐ గారు రికవర్ చేస్తాను మనకు మాట ఇస్తాను సార్. ఎట్టి పరిస్థితి గడిచిన కొన్ని మాసాలుగా లింగాల మండలంలో ముఖ్యంగా విపరీతంగా విచ్చలవిడిగా రైతులకు సంబంధించిన కేబుల్లు దోపిడీకి గురవుతా ఉన్నాయి. ఏ స్థాయిలో గురవుతా ఉన్నాయంటే నిన్న రాత్రి మాత్రమే దాదాపు 40 మంది రైతులకు సంబంధించిన కేబుల్స్ దొంగతనానికి గురయ్యాయి. ఇంత పెద్ద ఎత్తున దొంగతనాలు జరుగుతూ ఉంటే మరి పోలీస్ శాఖ ప్రభుత్వము ఏం చేస్తూ ఉందని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. నిన్న రాత్రి తొలిసారి కాదు ఇది, గడిచిన కొన్ని మాసాలుగా పెద్ద ఎత్తున ఈ కేబుల్ దొంగతనాలు జరుగుతాయి. నిన్నొక్కరోజు 2 రోజుల క్రితము కోమనూతుల గ్రామానికి సంబంధించిన ఒక రైతు పురుషోత్తం రెడ్డి భార్య ఈ అక్కకు సంబంధించిన పొలంలో దాదాపు 1000 మీటర్ల కేబుల్, అంటే దాదాపు మీటర్ 250 రూపాయలు అవుతా ఉంది కేబుల్ కొనాలంటే. అంటే 2.5 లక్షల రూపాయల కేబుల్ దోపిడీకి గురైంది, దొంగతనానికి గురైంది. మరి ఎవరు ఆ నష్టాన్ని పూడుస్తారు? మరి ఇవాళ రైతుల తరపున ఇక్కడ ఉన్న ఎస్హెచ్ఓ గారి దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకెళ్లడం జరిగింది. మరి ఎస్హెచ్ఓ గారు ఇప్పటికే మేము ఎవరైతే దొంగతనాలు చేశారో, ఎవరైతే ఈ దొంగతనం చేసిన ఈ కేబుల్లను లోపల కాపర్ వైర్ను కొన్నారో వాళ్ళందరినీ కూడా మేము ఐడెంటిఫై చేసినాం. తప్పకుండా ప్రతి రైతుకు కూడా, నష్టపోయిన ప్రతి రైతుకు కూడా రికవరీ చేయించే కార్యక్రమం చేస్తామని చెప్పి ఎస్హెచ్ఓ గారు మా అందరికి కూడా హామీ ఇవ్వడం జరిగింది. మరి తప్పకుండా రైతులు ఏదైతే నష్టపోయారో ఆ రైతులకు జరిగిన నష్టాన్ని మరి రికవర్ చేసే విషయంలో తప్పకుండా పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో శ్రద్ధ వహించమని ఇదే సమస్యను ఎస్పీ గారి దృష్టికి కూడా ఇప్పుడే తీసుకెళ్లాం. గోదావరి జిల్లా తణుకు వందే మాతరం గీతం మన మధ్యకు వచ్చి 150 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈ రోజు తారకాపురి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సిద్ధార్థ కాలేజీ స్టూడెంట్స్ లయన్ క్లబ్ సభ్యుల మధ్యన ఈ గీతాన్ని ఆలపిస్తూ కార్యక్రమం చేయడం జరిగింది. ప్రెసిడెంట్ పవన్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వావిలాల సరళాదేవి మాట్లాడుతూ బంకిం చంద్ర చటర్జీ గారు రచించిన ఈ గేయం 150 సంవత్సరాల నుండి ఆనాటికి ఈనాటికి ప్రతి ఒక్కరిలోనూ దేశభక్తిని, మాతృభూమి యొక్క గొప్పతనాన్ని ప్రతి ఒక్కరూ హృదయాల్లో నిలిచిపోయేలా ఆయన రచించారని, ఈ గేయం వల్ల ఆ రోజులో స్వతంత్ర సమరయోధులకు ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలిచిందని, ప్రతి ఒక్కరిలోనూ కులమతాలకు భేదం లేకుండా ఒకటిగా నడవడానికి ఈ గేయం ఎంతో తోడ్పడిందని, మనకి స్వతంత్రం రావడానికి ఈ గేయమే మూల కారణమని, ఇటువంటి గొప్ప గేయాన్ని ఈ విధంగా మనం పాడుకోవడం, గొప్పతనాన్ని తెలుసుకోవడం ఎంతో మంచి కార్యక్రమంగా తెలియజేశారు. ప్రెసిడెంట్ పవన్ కుమార్ మాట్లాడుతూ ఈ గేయంలో అర్థాన్ని ప్రతి విద్యార్థులు తెలుసుకోవాలని, ఆ గేయం యొక్క గొప్పతనం గురించి వివరించారు. సెక్రటరీ రామ్ కుమార్ గేయాన్ని ఆలపిస్తూ అందరి చేత పాడించి గేయంలోని స్ఫూర్తిని స్టూడెంట్కి వివరించారు. మాత్రం గీతం మనకి అందించిన సందర్భంగా 150 సంవత్సరాలు అయిన సందర్భంగా మనందరం కూడా వందే మాతరం గీతాన్ని ఆలపించిన గేయకులన్న బంకిం చంద్ర చటర్జీ గారిని, అదేవిధంగా ఆ గీతం యొక్క గొప్పతనాన్ని, ఆ గీత రచన చేసిన వారిని గుర్తుండిపోయేలాగా స్టూడెంట్స్తో కలిసి ఈరోజు ఇక్కడ స్వతంత్రానికి ఎవరైతే మనకి పోరాడి మనందరం ఇంత స్వేచ్ఛగా ఆనందంగా ఉండడానికి కారకులైన ఈ స్వతంత్ర సమరయోధుల ముందు ఈరోజు ఈ గీతాన్ని ఆలపించి మరి మనందరం కూడా గీతాన్ని మనకి అందించిన చంద్ర చటర్జీ గారికి ప్రత్యేకమైన నమస్కారాలు. మరి ముందు ఆయనకి మనందరం నమస్కరించుకుంటూ ఆ గీతాన్ని ఆలపిస్తూ మరి ఆ గీతం యొక్క గొప్పతనం గురించి చెప్పుకోవాలంటే ఎంతైనా సరిపోదు. మరి 150 సంవత్సరాలు అయినప్పటికీ ఆ గీతాన్ని ఇప్పటికీ కూడా మనందరం కూడా మరవలేకపోతున్నాం.
ఒక విధంగా చెప్పాలంటే అటువంటి గీతం 150 సంవత్సరాలైనా ఇప్పటికీ మరొకరు అటువంటి గీతాన్ని రాయలేకపోయారు, పాడలేకపోయారు. అంత గొప్ప గీతం. ఆ గీతం దేశభక్తిని, మాతృత్వాన్ని, మన దేశ ప్రగతిని, ముఖ్యంగా చెప్పాలంటే మన దేశంలో అనేక కులాలు మతాలు ఉన్నప్పటికీ అందరినీ ఏకత్వంతో ఏకతాటితో నడపడానికి కారకమైన ముఖ్య భూమి పోషించిన పాట వందే మాతరం గీతం. అంత గొప్ప గీతం. మరి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్కరూ కూడా కులమతాల అతీతంగా ఒక పక్కన పెట్టి ఈ గేయంతో మనందరం ఒక భూమాత బిడ్డలం, మనందరం కూడా ఒక భరతమాత బిడ్డలంగా అందరూ ఏకతాటి మీద నడవడానికి ఈ గీతం మనకి ఎంతో సహకరించింది. ముఖ్యంగా మనకి స్వతంత్రం రావడానికి మూలం ఈ వందే మాతర గీతం. అంత గొప్ప గీతం ఈ గీతం. ఈ గీతంలోని ప్రతి చరణం, ప్రతి పాటలో ఉన్న ప్రతి ముద్ర కూడా మనల్ని ఉద్రేకపరుస్తూ స్వతంత్రానికి మనం తీసుకొచ్చిన ప్రతి సమరయోధుడికి కూడా మరొక ఊపిరిగా ఈ గేయం వారందరిలోనూ ఉద్భవించింది. ఎవరు విన్నా సరే ప్రతి ఒక్కరికి కూడా ఈ గీతం యొక్క గొప్పతనంతో దేశభక్తి, దేశం మాతృమూర్తి మీద ప్రేమ పెరిగే తత్వాన్ని ఈ గీతంలో ఇమిడి ఉన్నాయి. ఇటువంటి గీతాన్ని మరి నవంబర్ 7న దేశవ్యాప్తంగా చేసుకోవాలని నరేంద్ర మోడీ గారు మనకు ఆదేశించడం, ఆ విధంగా మనం ఇలా చేసుకోవడం, ఆయన ఈరోజు ఒక నాణాన్ని మరి ఒక స్టాంప్ని కూడా ఈరోజు ఆయన మనకి అందించడం అనేది ఒక గొప్ప విషయంగా భావిస్తూ మరి ఈ శుభదినాన్ని ఈ స్టూడెంట్స్ అందరితోటి కూడా ఆ గీతాన్ని ఆలపిస్తున్నామని తెలియజేసుకుంటున్నాను. పోలవరం ప్రాజెక్టును శనివారం పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అధికారులు సందర్శించారు. ప్రాజెక్టును సందర్శించిన వారిలో అథారిటీ సీఈఓ అతుల్ జైన్, సభ్య కార్యదర్శి ఎం రఘురాం, సిఈసి వెంకట సుబ్బయ్య, డిప్యూటీ డైరెక్టర్ కె శంకర్, డిఎస్ ప్రసాద్, ఏ ప్రవీణ్ తదితరులు ఉన్నారు. పీపీఏ బృందం ఈసీఆర్ఎఫ్ గ్యాప్ 1-2 డయాఫ్రమ్ ఫాల్వ్ తదితరాలను సందర్శించారు. వాటి నిర్మాణ తీరును పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. జలవనరుల శాఖ ఈఎన్సీకే నరసింహమూర్తి, క్వాలిటీ కంట్రోల్ సిఈకే శేషబాబు, ఎస్ఈఆర్ రామచంద్రరావు, ఈఈలు డి శ్రీనివాస్, కె బాలకృష్ణ, ఎస్ ప్రేమ్చంద్, సిహెచ్ నరసింహరాజు, ఎంఈఐఎల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సతీష్ బాబు, అంగరా, జనరల్ మేనేజర్ ఏ గంగాధర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ మురళి, పమ్మి తదితరులు ప్రాజెక్టు వివరాలని పీపీఏ బృందానికి వివరించారు. అనంతరం అథారిటీ ప్రతినిధులు, జలవనరుల శాఖ నిర్మాణ సంస్థ ఎంఈఐఎల్ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. వీడియో పెట్టండి. వీడియో పెట్టండి.
Secondary panel, right from the beginning, you have to use cutter. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణ పరిధిలో మాదక ద్రవ్యాల రవాణాపై పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం మర్రి మైసమ్మ దేవాలయం సమీపంలో తనిఖీలు జరిపిన పట్టణ పోలీస్ బృందం మహారాష్ట్రలోని బిలోలి నుంచి బోధన్కి వస్తున్న ఆటోలో 1.270 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఆటోలో ప్రయాణిస్తున్న బిలోలికి చెందిన గోనేకర్ గణేష్, కాశీనాథ్, బోధన్కు చెందిన గాడే శేఖర్, నిజామాబాద్కు చెందిన షేక్ అబ్దుల్ కైసర్లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ గంజాయిని స్థానికంగా విక్రయించేందుకు తరలిస్తున్నట్లు విచారణలో బయటపడింది. పట్టణ సిఐ వెంకటనారాయణ, ఎస్ఐ మనోజ్ బృందం ఈ ఆపరేషన్ను విజయవంతంగా నిర్వహించగా ఏసీపీ శ్రీనివాస్ వారిని అభినందించారు. డ్రగ్స్ వ్యసనాన్ని అరికట్టేందుకు పోలీసులు సమన్వయంతో కఠిన చర్యలు కొనసాగిస్తారని ఆయన స్పష్టం చేశారు. ఇక్కడ మర్రి మైసమ్మ టెంపుల్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుంటే సాయంత్రం 4 గంటల టైంలో ఒక ఆటో ఆపడం జరిగింది. అందులో ఒక 3 వ్యక్తులు ఉన్నారు. అందులో వెనక సీట్లో కవర్ ఉంది. అది చెక్ చేస్తే పరిశీలిస్తే దాంట్లో గంజాయి ఉంది. గంజాయి ఉంటే ఇమ్మీడియట్గా చెక్ చేసి అది కన్ఫర్మ్ చేసుకొని గాంజాను కన్ఫర్మ్ చేసుకొని ఇమ్మీడియట్గా అది సీజ్ చేయడం జరిగింది పంచుల సమక్షంలో. అదేవిధంగా సీజ్ చేసింది గాంజా మరియు వ్యక్తులను కస్టడీలో తీసుకొని ఈరోజు వారిని కేసు రిజిస్టర్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. మొత్తము దాంట్లో 1 కేజీ 270 గ్రాముల గాంజాగా ఉంది. ఒక అతను బిలోలి అతను కాశీనాథ్, గణేష్ కాశీనాథ్ అతను బిలోలి అతను. తర్వాత అబ్దుల్ కైజర్ అయిన నిజామాబాదు, శేఖర్ అని ఈయన బోధన్ వాస్తవులు. వీళ్ళు అక్కడి కైజర్ మన గణేష్ కాశీనాథ్ బిలోలి ఆయన దగ్గర నుంచి తీసుకొని కైజర్ అండ్ శేఖర్ వీళ్ళు ఇక్కడ దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో వారిని అదుపులో తీసుకొని కేసు రిజిస్టర్ చేసి ఈరోజు వాటిని రిమాండ్ చేయడం జరుగుతుంది. దీంట్లో సిఐ వెంకటనారాయణ మరియు ఎస్ఐ మనోజ్ కుమార్ మరియు సిబ్బంది స్టాఫ్ అందరిని కూడా అభినందిస్తున్నాము. వాళ్ళకు కూడా రివార్డ్ వాళ్ళు కూడా పెట్టడం జరుగుతుంది. ఇదేవిధంగా ఈ గాంజా అనేది ఎట్టి పరిస్థితుల్లో నడవద్దు. గాంజా పైన కఠినంగా వ్యవహరిస్తాం. ఇది ఈ విధంగానే రైడు ఇట్లా కంటిన్యూ అయిపోతుంటుంది. ఈ గాంజా ఇల్లీగల్ యాక్టివిటీస్ పైన కూడా ఎట్టి పరిస్థితుల్లో ఉక్కుపాదం అవ్వడం జరుగుతుంది. ఏదైనా ఉంటే కూడా ఖచ్చితంగా వాటిపైన కొంచెం ఇటువంటి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. వాటి కూడా ఈవెన్ కన్జ్యూమర్ల మీద కూడా కేసులు వేస్తున్నాం. ఎవరైతే కన్జ్యూమర్లు ఉన్నారో వాటిపైన కూడా గాంజా కేసులు బుక్ చేస్తున్నాం. ఇప్పటికి చాలా కేసులు ఇస్తాం. ఇంకా కూడా మా నోటీస్కి వచ్చిన ఖచ్చితంగా కేసు బుక్ చేస్తాం. హైదరాబాద్ లో శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికులు ఆందోళన చేపట్టారు. వియత్నాం ఎయిర్లైన్స్ కు చెందిన VN 984 విమానం శుక్రవారం రాత్రి శంషాబాద్ నుంచి వియత్నాం వెళ్లాల్సి ఉంది. కానీ సాంకేతిక సమస్య తలెత్తడంతో సర్వీస్ ను నిలిపివేశారు. 200 మంది ప్రయాణికులు రాత్రంతా విమానాశ్రయంలోనే ఉండిపోయారు. ఈ క్రమంలో ఎయిర్లైన్స్ సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని ప్రయాణికులు ఆందోళన చేపట్టారు. విమానాశ్రయంలో కనీస సౌకర్యాలు కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ओवरऑल वो इंचार्ज है वो इंचार्ज है ठीक है बट कोई तो उसको हेल्प करना पड़ेगा कोऑर्डिनेट करेगा ही इज द लीडर ऑफ द स्टेशन तो एक काम करो उसको जाके बुला के लेके आओ कोई तो अथॉराइज्ड पर्सन को बुला के लेके आओ ही इज द ऑथराइज्ड पर्सन ही विल बी नहीं तुम्हारे जगह पे कोई ऑथराइज्ड पर्सन होगा बाहर जाने के लिए उसको बुला के लेके आने के लिए बोलो మూడు అన్నారు 4 అన్నారు మళ్ళీ ఒకటేసారి 6 అన్నారు 6 తర్వాత వచ్చి 6:30కి వచ్చి అడుగుతున్నా కూడా ఇదే చెప్తున్నారు ఇప్పుడు మళ్ళీ 8 అంటారు 8కి వచ్చి అడిగితే మళ్ళీ 9 అంటారా ब्लैंकेट भी पूरा चेक इन में है ना भाई కాదు మేము ఉండడానికి కనీసం అరేంజ్మెంట్స్ ఉన్నాయా तो ब्लैंकेट भी नहीं दे చిన్న పిల్లాడు 1 ఇయర్ బాబు చలికి వణికిపోతున్నాడు అక్కడ మొత్తం లగేజ్ అంతా అక్కడ పడేసి వచ్చాం మేము అక్కడ ఇచ్చేసి వచ్చాం చెక్ ఇన్ లో మీరు కనీసం మా బాబుకి పడుకోవడానికి అరేంజ్ చేయండి ఫ్లైట్ కోసం అడగట్లేదు నేను చెప్పి వచ్చి అడిగాను అప్పుడు లేదు ఇప్పుడు నా హస్బెండ్ కి వణుకు వచ్చింది ఫీవర్ వచ్చేసింది కప్పడానికి లేదు ఏమీ లేదు ఏం చేయాలి వీసాస్ అంతా కలిపి హోటల్స్ అంతా కలిపి 3.5 lakhs అట్లా పే చేసినాం మేము ఇప్పుడు వీళ్ళు ఫ్లైట్ లేదు ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు అంటున్నారు ఇండెఫినెట్లీ ఇట్ ఈస్ పోస్ట్పోన్/క్యాన్సిల్డ్ అండ్ వాట్ దే ఆర్ సేయింగ్ ఇస్ 8:15 ఇట్లా లైక్ నైట్ నుంచి 1 hour పోస్ట్పోన్ చేస్తే ఆల్మోస్ట్ 8 hours పోస్ట్పోన్ చేసినారు ఎట్ దిస్ పాయింట్ ఇప్పుడు వాట్ ఈస్ యువర్ ప్లాన్ బి అంటే 2 days తర్వాత ఉన్న ఫ్లైట్కి పంపిస్తాము అకామిడేషన్ ఇస్తామంటున్నారు వాళ్ళే అకామిడేషన్ ఇస్తామంటున్నారు మళ్ళీ వాళ్ళే ఏ హోటల్లో ఇన్ని నెంబర్ ఆఫ్ రూమ్స్ ఖాళీగా లేవు అంటున్నారు సో అది కూడా వాళ్ళు సరిగ్గా చెప్పడం లేదు ఇంత పే చేసుకొని మనం లగేజ్ వాళ్ళ దగ్గరే ఉంది దే ఆర్ హోల్డింగ్ ద లగేజ్ అంతే వాళ్ళు ఏం చేస్తారో తెలియదు ఏం చేస్తారో తెలియదు ప్రకాశం జిల్లా పామూరు వగ్గంపల్లికి సమీపంలో ఆర్టీసీ బస్సును డీసీఎం లారీ ఢీకొట్టింది సుమారు 35 మంది ప్రయాణికులతో పామూరు నుంచి కనిగిరి వెళ్తున్న బస్సు లారీ ఢీకొట్టినట్లు తెలుస్తోంది సార్ నిజమే ఇవాళ టైం బాగుంది నిజంగా వగ్గంపల్లి దాటినాక కనిగిరి పోయే రూటు టైం బాగుంది లెట్న దేవుడి దయ వల్ల నిజంగా అసలు ఏముంది కొంచెం కానీ ఇటు దొల్లుంటే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.